మొన్నటి వరకు రాష్ట్రాన్ని కుంభవృష్టి వర్షాలు ముంచెత్తిగా ఆ వర్షాల తగ్గుముఖం పట్టిన సంతోషం తెలంగాణ ప్రజలకు ఎక్కువ కాలం నిలవలేదు. వర్షాల బీభత్సం నుంచి బయటపడిన ప్రజలను ఇప్పుడు చలి తీవ్రత పట్టేస్తుంది. బయటిపూట వేడిగా ఉన్న వాతావరణం సాయంత్రం 5 గంటలు దాటిన వెంటనే చలి తీవ్రతగా పెరిగి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చలిగాలులతో ప్రజలు సాయంత్రం 6 గంటలు దాటకముందే ఇళ్లకు చేరుకుంటున్నారు. నవంబర్ 11 నుంచి 19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బలమైన చలి ప్రభావం కనిపించనుంది. నవంబర్ 13 నుంచి 17 వరకు చలి తీవ్రత గరిష్ట స్థాయిలో ఉండబోతుందని నిపుణులు హెచ్చరించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ స్థాయికి పడిపోవచ్చని అధికారులు తెలిపారు. అలాగే హైదరాబాద్ సహా ఇతర జిల్లాలో ఉదయం ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల సెల్సియస్ నుంచి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మొన్నటి వరకు రాష్ట్రాన్ని కుంభవృష్టి వర్షాలు ముంచెత్తిగా ఆ వర్షాల తగ్గుముఖం పట్టిన సంతోషం తెలంగాణ ప్రజలకు ఎక్కువ కాలం నిలవలేదు. వర్షాల బీభత్సం నుంచి బయటపడిన ప్రజలను ఇప్పుడు చలి తీవ్రత పట్టేస్తుంది. బయటిపూట వేడిగా ఉన్న వాతావరణం సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత చలి తీవ్రతగా పెరిగి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చలిగాలులతో ప్రజలు సాయంత్రం 6 గంటలు దాటకముందే ఇళ్లకు చేరుకుంటున్నారు. నవంబర్ 11 నుంచి 19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బలమైన చలి ప్రభావం కనిపించనుంది. నవంబర్ 13 నుంచి 17 వరకు చలి తీవ్రత గరిష్ట స్థాయిలో ఉండబోతుందని నిపుణులు హెచ్చరించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ స్థాయికి పడిపోవచ్చని అధికారులు తెలిపారు. అలాగే హైదరాబాద్ సహా ఇతర జిల్లాలో ఉదయం ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల నుంచి 14 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.